నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. నేను మీ ఆదిలక్ష్మి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వైసీపీ మద్దతుదారుల వినాయక నిమజ్జన ఊరేగింపులో ఉద్రిక్తత. డీజే వద్దన్నందుకు ట్రాఫిక్ పోలీసులపై దాడి. తక్కువ ధరకు బంగారం ఇస్తామని చెప్పి మోసాలకు పాల్పడుతున్న కర్ణాటకకు చెందిన 7గురి ముఠా అరెస్ట్. మీడియాకు వివరాలు వెల్లడించిన చీరాల డీఎస్పీ మొయిన్. ఒంగోలు పోలీస్ క్వార్టర్స్ ప్రాంతంలో 80 కోట్ల విలువైన 8 ఎకరాల భూమి కబ్జా. 2 జేసీబీలు 100 మందితో దౌర్జన్యంగా ఆక్రమించారని వాపోయిన హక్కుదారుడు. ఒంగోలు 45వ డివిజన్లోని మారుతినగర్లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాన్ని నిమజ్జనం నిమిత్తం కొత్తపట్నం తీసుకెళ్లారు. ఈ క్రమంలో పెద్ద సంఖ్యలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు డీజే ఏర్పాటు చేసుకుని నృత్యాలతో కర్నూలు రోడ్ వంతెన వద్దకు చేరుకున్నారు. అక్కడ ట్రాఫిక్ విధుల్లో ఉన్న ఎస్ఐ దాసరి శ్రీనివాసరావు సిబ్బంది వారిని వారించి విగ్రహం ఏర్పాటు చేసిన ప్రాంతంలోనే డీజేకు అనుమతి ఉందని, నగర ప్రధాన వీధుల్లో అనుమతించకూడదని ఉన్నతాధికారులు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని చెప్పారు. వారి మాటలు పట్టించుకోకుండా వాహనాన్ని ముందుకు నడిపించేందుకు యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వైసీపీ కార్యకర్తలు గుంపుగా ఎస్ఐపై దౌర్జన్యానికి దిగారు. దుర్భాషలాడుతూ చేయి చేసుకున్నారు. ఆయనను 100 మీటర్ల మేర నెట్టుకుంటూ ముందుకు వెళ్లారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన కానిస్టేబుళ్లపైన దాడి చేశారు. ఈ ఉదంతంపై విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ రవికుమార్ తాలూకా స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎస్ఐ హరిబాబు కేసు నమోదు చేశారు. విచారణలో భాగంగా కొందరిని అదుపులోకి తీసుకున్నారు. गुरु गुरु తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తామని మోసాలకు పాల్పడుతున్న కర్ణాటక రాష్ట్రానికి చెందిన 7గురు సభ్యుల ముఠాను ఎట్టకేలకు చీరాల రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుండి 14 లక్షల నగదు, కారు, 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన బంగారు వ్యాపారి నాగరాజుకు అదే రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి కుమార్ అనే పేరుతో ఫోన్ చేసి చీరాలలో తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తానని చీరాల మండలం బోయినవారిపాలెంకు రప్పించి ప్రధాన నిందితుడు సాతుపాటి యువరాజు మరో 6గురితో కలిసి నాగరాజుపై కత్తితో దాడి చేసి అతని వద్ద ఉన్న 14 లక్షల రూపాయల నగదును అపహరించుకుపోయారని బాధితుడు ఈపురుపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అప్రమత్తమైన పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో చీరాల రూరల్ పోలీసులు దోర్నాల వద్ద నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులు 7గురు కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించామని, పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ ఎండి మొయిన్ మీడియాకు తెలిపారు. 24 గంటల్లో ఈ కేసును ఛేదించిన డీఎస్పీ ఎండి మొయిన్, సిఐ శేషగిరిరావు, ఎస్ఐ చంద్రశేఖర్ సిబ్బందిని ఎస్పీ తుషార్ డూడి అభినందించారు. కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన మనుషులు మరియు బాధితులు కూడా కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళే. ఈ యువరాజు అనే వ్యక్తి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మా రిలేటివ్స్ అట్లాంటి వాళ్ళు మన చీరాల ఏరియాలో ఉన్నారు, అక్కడ గోల్డ్ అనేది బాగా చౌకగా దొరుకుతుంది, అన్ని చోట్ల ఒక గ్రాము 10,000 ఉంటే చీరాల ఏరియాలో గ్రాము 7,000 రూపాయలకే ఇస్తారు, సరేనంటే నేను మీతో పాటు వచ్చి ఆ గోల్డ్ని, అక్కడ గోల్డ్ ఉంది, కొంత గోల్డ్ ఉంది, మీరు వచ్చి చెక్ చేసుకొని ఈ గోల్డ్ కొనుక్కొని పోవచ్చు, చౌకగా కొనుక్కొని పోవచ్చు అంటే వీళ్ళు 1-2 సార్లు మాట్లాడుకొని ఇతను కంటిన్యూస్గా వాళ్ళకి ఫోన్లు చేస్తూ ఉండేటప్పటికీ వాళ్ళు ఏమనుకున్నారంటే ఒకసారి వచ్చి ఆ గోల్డ్ కరెక్టా కాదా అనేది వెరిఫై చేసుకుందామని చెప్పేసి ఇప్పటికీ 15 రోజుల క్రితం ఈ నాగరాజు వాళ్ళ అన్నయ్య ఇద్దరు కలిసి
మన చీరాల ఏరియాకి రావడం జరిగింది. ఈ ఫిర్యాది నాగరాజు వాళ్ళ అన్నయ్య కలిసి ఆ ట్రైన్లో బయలుదేరి అక్కడ నుంచి నరసరావుపేటకు వచ్చి నరసరావుపేట నుంచి చీరాలకు వచ్చారు. చీరాలకు రాగానే ఈ సాతుపాటి యువరాజు తన యొక్క గ్యాంగ్తో కలిసి వాళ్ళని మన బోయినవారిపాలెం ఏరియాలో ఉన్న రైల్వే ట్రాక్ పక్కకు తీసుకొచ్చారు. గోల్డ్ అక్కడ ఉంది, మీకు చూపిస్తాం రండి అని చెప్పేసి వద్ద ఉన్న 14 లక్షల రూపాయలు క్యాష్ తీసుకోవడం చూపించగానే ఒక్కసారిగా ముద్దాయిలంతా వాళ్ళని హడావుడి చేసేసి పోలీసులు వస్తున్నారు, ఇది వస్తున్నారు, మిమ్మల్ని పట్టుకుంటారు, జైలుకు పంపిస్తారు, అది అని చెప్పేసి వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర ఉన్న 14 లక్షల రూపాయల క్యాష్ని అట్లాగే ఈ సెల్ ఫోన్స్ని కూడా వాళ్ళ దగ్గర ఉన్న సెల్ ఫోన్స్ని కూడా వాళ్ళు తీసేసుకొని వాళ్ళని వదిలేసి తమతో పాటు తెచ్చుకున్న కారులో వెళ్ళిపోవడం జరిగింది. ఈ కంగుతిన్న ఫిర్యాదులు ఏం చేయాలో తోచగా పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. వెంటనే టీమ్స్ ఏర్పాటు చేసి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించమని చెప్పడం జరిగింది. వెంటనే ఎస్ఐ గారు, సిఐ గారు ఈ విషయాన్ని నాకు తెలియజేశారు. నేను మన ఐటీ కోర్ టీం వాళ్ళు ఇచ్చిన సూచనల మేరకు వాళ్ళ యొక్క సాంకేతికతని వీళ్ళకి ఇవ్వడం జరిగింది. వెంటనే మన ఎస్ఐ గారు, సిఐ గారు వాళ్ళ టీమ్స్ ఏర్పాటు చేసి వెతుకుతా ఈరోజు ఆచూకీని సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో కనుక్కోవడం జరిగింది. వాళ్ళ యొక్క ఆచూకీ దోర్నాల ఏరియాలో వచ్చింది. దోర్నాల వైపు వెళ్తున్నారు, పారిపోతున్నారని చెప్పేసి గమనించి అక్కడ పోలీసులని అలర్ట్ చేసి మన సిబ్బంది వెళ్ళి వాళ్ళని కారుతో సహా ఆ ముద్దాయిల్ని పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర ఫిర్యాదు దగ్గర దోచుకున్న సొమ్ము 14 లక్షల రూపాయలు అట్లాగే 2 సెల్ ఫోన్లు కూడా ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవరీ చేయడం జరిగింది. రికవరీ చేసి వెంటనే అరెస్ట్ చేసి మనకి ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమితులైన వేల్పుల సింగయ్యను సోమరాజుపల్లి పంచాయతీ పకీర్పాలెం గ్రామం ముస్లిం సోదరులు ఘనంగా సత్కరించారు. ముందుగా దర్గాలో ప్రార్థనలు చేశారు. తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు తగిన గుర్తింపు ఉంటుందని సింగయ్య తెలిపారు. ప్రజలు గ్రామ సమస్యలు తెలుపగా మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచెల్ల సత్యనారాయణ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం చేస్తామన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు మించల బ్రహ్మయ్య, క్లస్టర్ ఇన్ఛార్జ్ సుదర్శి చంటి, జనసేన మండల అధ్యక్షులు ఐ రాజేష్, సోమరాజుపల్లి గ్రామ కన్వీనర్ శీలం చంటి, ఉపాధ్యక్షులు షేక్ రఫీ, బింగినపల్లి గ్రామ అధ్యక్షులు సన్నబోయిన మాలకొండయ్య, షేక్ నాసీర్, మైనారిటీ నాయకులు షేక్ ఖాదర్ తదితరులు పాల్గొన్నారు. సాయంత్రాన మన సోమరాజుపల్లి పంచాయతీ పకీర్పాలెం నాయకత్వం చెప్పారు. తెలుగుదేశం పార్టీ అనేది ఒక పెద్ద సంస్థ లాంటిది. కరేడు రైతులకు న్యాయం చేయకుంటే ఉద్యమిస్తామని ఆంధ్రప్రదేశ్ విద్యార్థి యువసేన జేఏసీ అధ్యక్షులు రాయపాటి జగదీష్ అన్నారు. ఒంగోలు ఎన్జీఓ హోంలో జరిగిన కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరేడులో ఇండోసోల్ ప్రాజెక్టు వ్యతిరేకిస్తున్నామన్నారు. దొనకొండను పారిశ్రామిక కేంద్రంగా చేస్తామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇండోసోల్ ప్రాజెక్టును దొనకొండలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జేఏసీ నాయకులు రాజీవ్, నరేష్, సూర్య, కృష్ణ, జాన్సన్, వినోద్, ఈస్టర్ తదితరులు పాల్గొన్నారు. కర్రేడు వద్దు, కర్రేడు వద్దు, ఇండోసోల్ గో బ్యాక్, ఇండోసోల్ గో బ్యాక్, ఇండోసోల్ గో బ్యాక్, ఇండోసోల్ గో బ్యాక్. వర్ధిల్లాలి విద్యార్థి జేఏసీ, వర్ధిల్లాలి విద్యార్థి యువసేన జేఏసీ. భావితరాలకు ప్రశ్నించే అధికారం కావాలి. ప్రశ్నించకపోతే ఎవరు కూడా ఏం చేయలేరు. జిల్లా ప్రజాప్రతినిధులు అందరూ కూడా ప్రకాశం జిల్లా ప్రజాప్రతినిధులు ప్రకాశం జిల్లా పౌరుషాన్ని చూపించాలి, అభివృద్ధిలో పౌరుషాన్ని చూపించాలి. ఈ జిల్లా ఏ విధంగా అయితే అభివృద్ధి చెందాలన్న ఆలోచనతో ఈ జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి, పరిశ్రమలు రావాలి, ప్రాజెక్టులు రావాలంటే ఖచ్చితంగా ఈ జిల్లా అభివృద్ధి భాగంలో ముందుకు పోయే విధంగా ఆలోచన చేసే విధంగా ఈరోజు మేము నిర్ణయాలు తీసుకొని ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముందుకు తీసుకెళ్ళడానికి ఒక ప్లాన్ చేస్తున్నాం. అదేవిధంగా అవసరమైతే కర్రేడు భూములను మీరు రద్దు చేయకపోతే ఒంగోలు నుంచి లేదా కర్రేడు నుంచి మరి పాదయాత్ర ముఖ్యమంత్రి ఇంటి దాకా పాదయాత్ర కూడా ప్లాన్ చేస్తాం. మీరు ఎవరు ఏ కేసులకి భయపడేది లేదు.
పోలీసుల కేసులకి మేము అన్యాయం అక్రమం చేయట్లా, రైతులకి న్యాయం చేయండి. అమరావతి రైతులకి ఫస్ట్ మద్దతు ఇచ్చింది విద్యార్థి జేఏసీ నాగార్జున యూనివర్సిటీలో ఉద్యమానికి మద్దతు ఇచ్చాం, ఉద్యమం చేశాం, పోరాటం చేశాం. అమరావతి రైతులు ఈరోజు విజయాన్ని చూపించాం. ఒంగోలు నగరంలోని పోలీస్ క్వార్టర్స్ సుజాత నగర్ ప్రాంతంలో 8 ఎకరాల విలువైన భూమిని కొందరు వ్యక్తులు కబ్జా చేశారని హక్కుదారులైన నూనె రవికుమార్, పేర్ల మోహన్ రావు వాపోయారు. వివరాల్లోకి వెళ్తే 1965లో పేర్ల మోహన్ రావుకు పేర్ల సుబ్రహ్మణ్యం రిజిస్టర్ వీలునామా 8 ఎకరాల 17 సెంట్లు రాసిచ్చారని తెలిపారు. తరువాత కౌలుదారులు స్థలంలో నుంచి బయటకు వెళ్లకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టడంతో కోర్టును ఆశ్రయించామన్నారు. హైకోర్టులో మాకు అనుకూలంగా తీర్పు వచ్చిందని, దాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లడం జరిగిందని, సుప్రీంకోర్టులో కూడా మొదటి దశలోనే మా ఎక్స్ పార్టీ వారికి కేసు డిస్మిస్ చేశారని, అప్పుడు అమీనా ద్వారా మాకు స్థలాన్ని హ్యాండ్ ఓవర్ చేశారని తెలిపారు. కోర్టులో కేసు నడుస్తుండగా కొందరికి అక్రమంగా ఇళ్ల స్థలాలకు రిజిస్ట్రేషన్ చేశారని, అవి కూడా చెల్లవని కోర్టులో పిటిషన్ వేశామని, అవి కూడా పెండింగ్లో ఉందన్నారు. పూర్తిగా హక్కులు కలిగిన మా స్థలంలో మూకుమ్మడిగా 100 మంది వచ్చి 2 జేసీబీలతో చదును చేసి చుట్టూ ఫెన్సింగ్ వేసి స్వాధీనం చేసుకున్నారన్నారు. సుమారు 80 కోట్ల విలువ చేసే భూమిని పూర్తి హక్కులు మాకు ఉన్నప్పటికీ దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారని, వారిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకుని మా స్థలాన్ని మాకు ఇప్పించాలని కోరుతున్నారు. ఈ ప్రాపర్టీ మొత్తం మా తాతయ్య గారికి ఆయన పెద్దల ద్వారా సంక్రమించింది. మా తాతయ్య గారు 1965 డిసెంబర్ 5వ తేదీన మన్నయ్య గారిని దత్తు తీసుకొని ఈ ఆస్తులు మొత్తం ఆయనకి చెందేటట్టుగా వీలునామా రాశాడు, రిజిస్టర్ వీలునామా. ఆ వీలునామాలోనే ఈ ఆస్తులు బండారు జాలయ్య వగరాలకి మనకి డిస్ప్యూట్లో ఉన్నాయి. వాళ్ళు సరిగా కౌలు కట్టడం లేదు. మా జనక తండ్రి మన్నయ్య గారి జనక తండ్రి మా తండ్రి గారిని నూనె లక్ష్మీ నరసింహారావు గారిని గార్డియన్గా ఉంది. పెద్దల సమక్షంలో కానీ కోర్టు సమక్షంలో కానీ వాళ్ళ దగ్గర నుంచి రావాల్సిన బాకీలు భూములు స్వాధీనం చేసి పేర్ల మోహన్ రావు మేజర్ అయిన తర్వాత ఆయనకు స్వాధీనం చేయమని క్లియర్గా వీలునామా రిజిస్టర్ వీలునామాలో రాశాడు. ఆ తర్వాత 1976 వరకు వాళ్ళు కౌళ్ళు ఇచ్చారు. ఏప్రిల్ 19వ తేదీన మన్నయ్యకి అనుకూలంగా కోర్టు తీర్పు ఇచ్చింది. దాని మీద ప్రతివాదులు హైకోర్టుకి అప్పీల్ చేశారు. హైకోర్టులో 2001 డిసెంబర్ 26వ తేదీన మన్నయ్యకి అనుకూలంగా తీర్పు ఇచ్చారు. 2003 మే 9వ తేదీన కోర్టు వారు అమీనాను పంపించి ఎవరమ్మారో వాళ్ళ మీదకి రికవరీకి వెళ్ళండి. ఈ ప్రాపర్టీ అంతా పేర్ల మోహన్ రావుది. మొత్తం 8 ఎకరాల్లో సుమారు 4 ఎకరాల దాకా కబ్జా చేశారు. 4 ఎకరాల విలువ బహిరంగ మార్కెట్లో 80 కోట్లు అవుద్ది. ఎమ్మెల్యే గారిని వెళ్ళి కలుద్దామంటే ఎమ్మెల్యే గారు ఊళ్ళో లేరు. ఎస్పీ గారి దగ్గరికి వెళ్తే ఎస్పీ గారు నిన్న ఆఫీసులో లేరు, సోమవారం రమ్మన్నారు. డిఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి మా కంప్లైంట్ ఇచ్చాము. డిఎస్పీ గారు స్టేషన్కి వెళ్ళండి నేను సీఏ గారికి ఫోన్ చేసి చెప్తాన్నారు. సీఏ గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాము. వాళ్ళని పిలిపిస్తే మేమంతా కొనుక్కున్నాము, 40 సంవత్సరాల నుంచి మా స్వాధీనం ఉందన్నారు. వాళ్ళ స్వాధీనం ఉన్నట్టయితే కోర్టు అమీనా వచ్చినప్పుడు వీళ్ళందరూ కలిసి అబ్స్ట్రక్షన్ చేయాలా, ఇది మా స్వాధీనం ఉంది మా భూమి అని. వాళ్ళు ఎవరు రాలేదు, వాళ్ళు ఎవరు అబ్స్ట్రక్షన్ చేయలేదు. ఒంగోలు పట్టణాన్ని అభివృద్ధి చేసే క్రమంలో భాగంగా నగరంలోని పలు కూడళ్లను నగరపాలక సంస్థ అధికారులు అభివృద్ధి చేసేందుకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా చర్చి కూడలిలో ఉన్న ప్రాంతంలో అశోక విగ్రహం ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు ప్రారంభించారు. నగరపాలక సంస్థ అధికారులతో కలిసి ఆయన ఈ పనులను పరిశీలించారు. శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ఆదేశాల మేరకు మరికొన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయనున్నట్లు కమిషనర్ వెంకటేశ్వరరావు తెలిపారు. పీజీఆర్ఎస్లో వచ్చిన అర్జీలను సంబంధిత అధికారులు పరిష్కరించాలని కలెక్టర్ తమీం అన్సారియా ఆదేశించారు. కలెక్టరేట్లోని మీకోసం సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ తమీం అన్సారియా, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, డిఆర్ఓ చినవోబులేసు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు శ్రీధర్ రెడ్డి, వరకుమార్, జాన్సన్లు ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు పాల్గొన్నారు.
పేషెంట్ ఉన్నాడు కదా, ఆయన నడిపిస్తూ చూపెట్టాను. పేషెంట్ ఉన్నాడు కదా, ఆయన ఎవడు లేదు క్లియర్ అయినప్పుడు. రాహుగ్రస్త చంద్రగ్రహణం అనంతరం నగరంలోని దేవాలయాలు తెల్లవారుజామున తెరుచుకున్నాయి. దేవాలయాల ప్రాంగణాన్ని శుద్ధి చేసి దేవతామూర్తుల విగ్రహాలను గంగా జలంతో అభిషేకం నిర్వహించారు. శివాలయాల్లో, విష్ణాలయాలు, సాయిబాబా మందిరాల్లో భక్తులు ఉదయం నుంచే గ్రహణ స్నానం ముగించుకొని స్వామివారి దర్శనానికి దేవాలయాలకు చేరుకున్నారు. కుంభం, మీనరాశి వారు పలు దానాలు సమర్పించి శాంతులు జరిపించుకున్నారు. దానాలు నిజంగా వీడియో తీయకూడదు లెక్క అయితే. మనోహరు అదక్షణ ఓయ్ గ్రహణ దోష పరిహారమస్తు సమాన దోష. నమస్కారం చేసుకుని నడుస్తూ ఉండండి. ద్రవ్యహుత్యర్థం, శాలాహుత్యర్థం, మండపహుత్యర్థం, బింబతేజో ప్రకాహిత్యర్థం అన్నాడు. మన బింబం అంతా శుద్ధి చేసుకోవడం, ధ్వజస్తంభం ఆలయం అంతా కూడా కడిగి శుద్ధి చేసి ద్రవ్యహుత్యర్థం అన్నట్టుగా శుద్ధి పుణ్యవాచన కార్యక్రమాన్ని చేసుకొని ఆలయంతా కూడా సంప్రోక్షణ కార్యక్రమం చేసుకొని స్వామివారికి ఇప్పుడే తురువారాధన కార్యక్రమం చేసుకున్నాం. భక్తులందరూ విడివిడిగా వచ్చున్నారు. ఇట్లాగనే ఈ యొక్క చంద్రదోష నివృత్తి కోసంగా ఈ యొక్క బియ్యము, ఈ మినుములు కేజీగా దానం ఇచ్చేస్తే ఆ దోషం కూడా పోతుంది. ఉదయాన్నే అటు విష్ణువు ఇటు నారాయణ దర్శనం శివ దర్శనం చేసుకుంటే వారికి అనంతమైన ఫలితాలు వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఆలయానికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. చిన్న చిన్న వ్యాయామ చిట్కాల ద్వారా ఎంతో ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి అవకాశం ఉంటుందని ఫిజియోథెరపీ డాక్టర్లు చెబుతున్నారు. ప్రస్తుత ఆధునిక కాలంలో ఫిజియోథెరపీ విధానానికి అత్యంత ప్రాధాన్యత పెరిగింది. ప్రపంచంలోని అన్ని దేశాల్లో కూడా ఈ విధంగా అమలు జరుగుతోంది. ఎటువంటి మందులతో పని లేకుండా వ్యాయామం ద్వారా ఆరోగ్యాన్ని అందించే విధానం ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవంపై డి న్యూస్ ప్రత్యేక కథనం. అనేక అనారోగ్య పరిస్థితుల్లో ఏర్పడిన ఎముకలకు, కండరాలకు సంబంధించిన సమస్యలు చిన్న చిన్న చిట్కాలు, వ్యాయామం ద్వారా నయం చేసే విధానమే ఫిజియోథెరపీ అని, సర్జరీతో పని లేకుండా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. 1951 సెప్టెంబర్ 8వ తేదీ ప్రపంచ దేశాలు కలిసి ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవాన్ని ప్రకటించారు. అప్పటి నుంచి దేశవ్యాప్తంగా ఫిజియోథెరపీకి ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఫిజియోథెరపీ అనేది ఒక మోడర్న్ మెడిసిన్లో ఒక భాగం అయిపోయింది. ఇప్పుడు 90s సెంచరీస్లో ఇది బాగా డెవలప్ జరగడం జరిగింది. ఈ ఫిజియోథెరపీ వల్ల మనకు ఇప్పుడు న్యూరో కానీ, ఆర్థో కానీ కండిషన్స్కి అంటే ప్రీ ఆపరేటివ్, పోస్ట్ ఆపరేటివ్కి ఫిజియోథెరపీ చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడున్న అన్ని కార్పొరేట్ హాస్పిటల్లో, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఫిజియోథెరపీ అనేది సపరేట్ భాగంగా తయారైపోయింది. అన్ని హాస్పిటల్లో ఫిజియోథెరపీ అనే డిపార్ట్మెంట్లో ఏర్పడడం జరిగింది. ఫిజియోథెరపీ వల్ల నా పేషెంట్ అనేది సైకలాజికల్ డిప్రెషన్ పోకుండా నార్మల్ ఏబుల్ పర్సన్ లాగా నడిచే స్టేజ్కి కానీ తన దైనందిక జీవితంలో కావాల్సిన
మూమెంట్స్ కానీ కావాల్సిన వాళ్ళ ఎక్సర్సైజ్ ద్వారా వాళ్ళు రికవర్ అవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది. వాళ్ళు నార్మల్ పర్సన్లా సొసైటీలో తిరగడానికి ఈ ఫిజియోథెరపీ చాలా ఉపయోగపడుతుంది. ఫిజియోథెరపీలో చాలా రకాలుగా ఉన్నాయి. ఆర్థో కానీ ఆర్థో ఫిజియో, న్యూరో, కార్డియో, జీడియాట్రిక్, తర్వాత గైనక్ డిపార్ట్మెంట్లో అన్నిట్లలో ఫిజియోథెరపీ ఇప్పుడు డెవలప్ అవడం వల్ల అన్ని కండిషన్స్కి ఫిజియోథెరపీ బాగా ఉపయోగపడుతుంది. ఫిజియోథెరపీ వలన అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయని నగరానికి చెందిన డాక్టర్లు డాక్టర్ సుధాకర్, డాక్టర్ సయ్యద్, ఫిజియోథెరపీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి సుధాకర్ రావు, డాక్టర్ కె ఆంజనేయ కుమార్, డాక్టర్ శ్రీకాంత్ తెలిపారు. వయసుతో సంబంధం లేకుండా చిన్నపిల్లల దగ్గర నుండి వయసు పైబడిన వారికి కూడా ఫిజియోథెరపీ విధానం ద్వారా మెరుగైన వైద్యం అందించి ఆనందకరమైన జీవితాన్ని గడపడానికి దోహదం చేస్తుందని అన్నారు. నడవలేని వ్యక్తులు, అనుకోకుండా సంభవించే వ్యాధులు, పక్షవాతం, షుగర్ వల్ల నరాలు పట్టివేయటం, పుట్టుకతోనే చిన్నారులకు వచ్చే అంగవైకల్యం, కాళ్ళు చేతుళ్ళు వంకర్లు పోవటం, నడవలేని వ్యక్తులు, అనుకోకుండా సంభవించే వ్యాధులు, పక్షవాతం, షుగర్ వల్ల నరాలు పట్టివేయటం, పుట్టుకతోనే చిన్నారులకు వచ్చే అంగవైకల్యం, కాళ్ళు చేతులు వంకర్లు పోవటం, రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు కాళ్ళు చేతులకు జరిగిన ఆపరేషన్ల అనంతరం ఫిజియోథెరపీ చేయించటం వల్ల పూర్వపు స్థితికి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు. ఫిజియోథెరపీలో అత్యాధునికమైన పరికరాలు కూడా అందుబాటులోకి రావటం జరిగిందని, ఫిజియోథెరపీపై ఇప్పుడు డాక్టర్లు అవగాహన కల్పిస్తున్నారని, దీనివల్ల ఫిజియోథెరపీకి ప్రాధాన్యత పెరిగిందని అన్నారు. ఇంకా ఎక్కువ మందికి అవగాహన కల్పించడం వల్ల ఈ విధానం ద్వారా పరిష్కారం కాని ఆరోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చని డాక్టర్లు సూచిస్తున్నారు. ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవం సందర్భంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు ర్యాలీలు, సదస్సులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. యాజ్ ఎ ఫిజియోథెరపిస్ట్ ఒక మంచి ఎక్సర్సైజ్ చెప్పి వాటికి త్రూగా మనకు వచ్చిన నరాలకు సంబంధించిన కానీ ఎముకలకి సంబంధించిన కానీ కండరాల బలహీనతలైనా కానీ పుట్టుకతో పిల్లలకు వచ్చిన ఈ కండిషన్స్ ఏవైనా కానీ వాటన్నిటిని మనం ట్రీట్మెంట్ చేయగలం. సో అందరూ ఒకసారి ఎప్పుడైనా డాక్టర్ని కన్సల్ట్ చేసుకునే ముందు మీ కండిషన్స్ ఏందో తెలుసుకోండి. ఈ రోజుల్లో ముఖ్యంగా వయసుకు తగ్గట్టుగా అంటే 30 నుంచి 50 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి భుజం నొప్పులు ఎక్కువ వస్తున్నాయి. అలాగే సయాటికా పెయిన్స్ మీ అందరూ ఆల్రెడీ వినే ఉంటారు. సయాటికా పెయిన్స్ ఇవి కూడా బాగా ఎక్కువ వస్తున్నాయి. ఇవి రావడానికి మెయిన్ కారణం వచ్చేసరికి మన లైఫ్లో ఎటువంటి ఎక్సర్సైజ్ లేకుండా నడవటాలు, మనకి పాత రోజుల్లో మనం నడవడం అనే యాక్టివిటీస్ ఉండేవి. ఇప్పుడు ఎటువంటి యాక్టివిటీస్ లేవు. సో మీ లైఫ్లో కొన్ని కామన్ ఎక్సర్సైజెస్ పొద్దునే లేవంగానే నడుముకు తగ్గట్టుగా ఎక్సర్సైజులు కానీ, భుజాలు కదిలించుకోవటం కానీ ఇవన్నీ చేసుకుంటూ ఉండండి. మెయిన్గా షుగర్ ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలా. ఎందుకంటే స్ట్రోక్ కండిషన్స్ వస్తున్నాయి. అసలు స్ట్రోక్ అంటే ఏంది? మామూలుగా అయితే హార్ట్ స్ట్రోక్ వచ్చింది, దానివల్ల మనకి గుండెపోటు అని చెప్పి చెప్తాం. అదే బ్రెయిన్కి వచ్చింది. అలా వచ్చినప్పుడు మనకి ఒకవైపు కానీ మూతి వంకర రావడం కానీ జరిగింది. అందులో మనం చూసుకున్నట్టయితే మెయిన్గా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేటప్పుడు కొన్ని మెయిన్ సైన్స్ అనేవి ఉంటాయి. సైన్స్ అంటే గుర్తులు ఉంటాయి. గుర్తులు పారవటం కానీ ఇవన్నీ చేసుకుంటూ ఉండండి. జాగ్రత్తగా ఉండాలా. ఎందుకంటే మామూలుగా అయితే హార్ట్ స్ట్రోక్ వచ్చింది, దానివల్ల మనకి గుండెపోటు అని చెప్పి చెప్తాం. అదే బ్రెయిన్కి వచ్చింది. అలా వచ్చినప్పుడు మనకి ఒకవైపు కానీ అందులో మనం చూసుకున్నట్టయితే కొన్ని మెయిన్ సైన్స్ అనేవి ఉంటాయి. సైన్స్ అంటే గుర్తులు ఉంటాయి. గుర్తులు కాడ చూసుకున్న జాగ్రత్తగా ఉండాలా. ఎందుకంటే ఉంటాయి. గుర్తులు కాడ చూసుకున్న జాగ్రత్తగా ఉండాలా. ఎందుకంటే ఈ ప్రతి సంవత్సరము మనము 1996 నుంచి వరల్డ్ ఫిజియోథెరపీ డే సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉన్నాము. ఇది యాక్చువల్గా వరల్డ్ కాన్ఫెడరేషన్ ఫిజియోథెరపీ అనే అసోసియేషను 1951లో కూడా స్టార్ట్ చేశారు. ఆ అసోసియేషన్లో ఉండే లీడర్స్ అందరూ కూడా గ్లోబల్గా దీన్ని యునైట్ చేయడానికి ప్రయత్నం చేసి అన్ని అసోసియేషన్స్ని కలుపుకుంటూ అన్ని టీమ్స్ని మేనేజ్ చేసుకుంటూ వచ్చి మన
1996కి ఆ అసోసియేషన్స్ అన్నీ రికగ్నైజ్ చేసినాయి. ఆ రోజు నుంచి మనం వరల్డ్ ఫిజియోథెరపీ డే సెలబ్రేషన్స్ సెప్టెంబర్ 8 జరుపుకుంటూ ఉన్నాము. అంటే ఈ వరల్డ్ ఫిజియోథెరపీ డే సెలబ్రేషన్స్ ఏంటి అని అంటే సొసైటీకి ఈ ఫిజియోథెరపీ గురించి, ఈ ఫిజియోథెరపిస్టులు ఏం చేస్తారు అనే అవేర్నెస్, దాంతోపాటు దీనిలో ఉండేటువంటి కొన్ని ఏ ట్రీట్మెంట్స్ మా అవైలబిలిటీలో ఉంటుంది అనేది మా అసోసియేషను ఒక పర్టికులర్గా, అంటే ఈ ట్రీట్మెంట్స్ని మనము రికగ్నైజ్ చేసి మనం దీనికి ట్రీట్ చేస్తాము. పాత సింగరాయకొండ శ్రీ యోగానంద వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి క్షేత్రంలో నిర్వహిస్తున్న పవిత్రోత్సవాలు ముగింపు సందర్భంగా స్వామివారికి తిరుమంజన సేవ శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ నెల 5వ తేదీ నుండి నేటి వరకు విశేష శాంతి హోమాలు, పవిత్రాల సంప్రోక్షణ, పూర్ణాహుతి చేపట్టారు. చంద్రగ్రహణం కారణంగా సంప్రోక్షణ, చందనాభిషేకం, చక్రస్నానం నిర్వహించారు. భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. చీరాల నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో వేటపాలెం మండలం పందిళ్లపల్లిలో ఏర్పాటు చేసిన గణపతి నిమజ్జన కార్యక్రమంలో శాసనసభ్యులు ఎంఎం కొండయ్య యాదవ్ పాల్గొన్నారు. వినాయక స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్య ప్రదర్శనలు అందరినీ అలరించాయి. గణపతి కరుణ కటాక్షాలతో వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులు, ప్రజలందరూ సుభిక్షంగా, సంతోషంగా ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం గోక్షేత్ర భవనంలో చిన్మయ బాలవిహార్ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. చిన్మయ మిషన్ నిర్వాహకులు పవిత్ర చైతన్యతో పాటు పలువురు ప్రబోధకులు చిన్నారులకు పురాణ పాత్రలు, భగవద్గీత శ్లోకాల గురించి పరిచయం చేసి ఆధ్యాత్మిక వారధులుగా తీర్చిదిద్దుతున్నారు. శ్రీగిరి దేవస్థానంలో నిర్వహించే శిక్షణ తరగతులు సద్వినియోగం చేసుకోవాలని ధర్మకర్తల మండలి చైర్పర్సన్ ఆలూరు ఝాన్సీరాణి నిర్వాహకులు కోరారు.
గోవర్ధనోద్ధార గోవింద దశరథనందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద సీతానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక సింగరకొండలో కొండపై వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో పౌర్ణమి సందర్భంగా గిరి ప్రదక్షిణ నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా పెద్ద సంఖ్యలో భక్తులు ప్రాంగణానికి చేరుకుని పాదరక్షలు లేకుండా దైవ నామస్మరణలు చేస్తూ గిరి ప్రదక్షిణ చేశారు. అద్దంకి పట్టణంతో పాటు సమీప గ్రామాలకు చెందిన భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. కార్యక్రమంలో దేవస్థాన ఈవో మద్దినేని శ్రీనివాసరావు, సిబ్బంది, అర్చకులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ చీమకుర్తి నూతన పాలకవర్గం జేఎన్ఎం కన్వెన్షన్ హాల్లో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షుడిగా చలువాది పార్థసారథి, కార్యదర్శిగా డాక్టర్ బి జవహర్, కోశాధికారిగా అంజిరెడ్డి నియమితులయ్యారు. లయన్స్ క్లబ్ గవర్నర్ నూతన పాలకవర్గం చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. దాన్ని కూడా అతిథుల చేతుల మీదుగా వారికి ఆ స్కూల్ వారికి అందించాల్సిందిగా కోరుతా ఉన్నాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. వైసీపీ మద్దతుదారుల వినాయక నిమజ్జన ఊరేగింపులో ఉద్రిక్తత. డీజే వద్దన్నందుకు ట్రాఫిక్ పోలీసులపై దాడి. తక్కువ ధరకు బంగారం ఇస్తామని చెప్పి మోసాలకు పాల్పడుతున్న కర్ణాటకకు చెందిన 7 ముఠా అరెస్ట్. మీడియాకు వివరాలు వెల్లడించిన చీరాల డీఎస్పీ మొయిన్. ఒంగోలు పోలీస్ క్వార్టర్స్ ప్రాంతంలో 80 కోట్ల విలువైన 8 ఎకరాల భూమి కబ్జా. 2 జేసీబీలు 100 మందితో దౌర్జన్యంగా ఆక్రమించారని వాపోయిన హక్కుదారుడు. డి న్యూస్లో నేటి మాట. విమర్శలను వినయంతో స్వీకరించినప్పుడే విజయాలు నీ వెంట నవ్వుతూ వస్తాయి. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి డి న్యూస్.